హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ గార్డ్ వెంకట్ ఇంటి పైన దాడి జరిగిందని చెప్పేసి న్యూస్ రావడం చూస్తున్నాం. మరి అసలు ఈ దాడికి గల కారణాలు ఏంటి, ఎవరు దాడి చేశారో, అసలు ఏం జరిగింది, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. ఒకసారి వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ గార్డ్ వెంకట్ అనే అతని ఇంటి పైన దాడి జరిగిందని వార్తలు రావడం చూస్తున్నాం కదా సార్. ఇండ్లు కూడా చాలా ధ్వంసమైనట్టు ఆ వీడియోలో ఫుటేజ్లు కూడా చూసాం. ఎవరు చేశారు సార్? దీనికి గల కారణాలు ఏంటి సార్? ఎవరు చేశారంటే ఇప్పుడు వైసీపీ ఇళ్లలో బాంబులు కూడా ఉన్నాయి కదా. అక్కడ పులివర్తి నానిని అక్కడ చంద్రగిరి ఆ ప్రాంతంలో చాలా ఘోరమైనటువంటి ప్రమాదానికి బలైపోవలసింది కదా. త్రుటిలో తప్పిందన్నమాట. ఆ తాలూకు సెక్యూరిటీ ఉండబట్టి ఆయన తగిలింది, ఈయన తగిలవలసిన దెబ్బ. అలాగా ఇప్పుడు వీళ్ళలో ఉన్నటువంటి ఒక దుర్మార్గం అండి. ఓడిపోతుంటే మనకది నరసింహ సినిమా కాదు శివతాండవం చేయడానికి. ఆ ముందే జనాలు కూడేసుకోవాలి. జనాలు ఎప్పుడు కూడతారు? నువ్వు చేసిన మంచి పనులేవి నువ్వు ఉన్నట్టయితే నీ వెనక నడుస్తారు. నువ్వు చేసిన మంచి పనులు లేకపోతే ఎవరు అసలు నిన్ను పలకరించరు. మొన్న ఎవరు మన కొడాలి లాన్ వచ్చాడు, ఎప్పుడూ 100 మందిని పోగేసుకు వచ్చాడు. ఓన్లీ ఆ భార్య పిల్లలు వచ్చారన్నమాట. చివరకు మిగిలేదు వాళ్ళే కదా. అంటే ఎందుకు వస్తారంటే నువ్వు చేసిన మంచి పనుల వల్ల, నువ్వు చేసిన పనులకి కృతజ్ఞతగా నిన్ను ఒంటరిగా ఉండలేక ఉంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ చుట్టూ ఇంతమంది ఉన్నారంటే విదేశాల నుంచి వచ్చి కూడా నిన్ను గెలిపించి నువ్వు అసెంబ్లీ గేట్లు అడుగు పెట్టిన తర్వాత మేము వెళ్తామంటున్నారన్నమాట. అంత పెద్ద మాటలు ఎందుకు వస్తాయి? ఎందుకంటే ప్రేమాభిమానాలు అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎలాగైనా అక్కడ పిఠాపురంలో ఆ స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడం, ఆ తాళాలు అడగడం, ఆ సెక్యూరిటీని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చాలా దౌర్జన్యకాండ జరుగుతుంది. పవన్కి మాత్రం ప్రభుత్వం మారేంతవరకు, ఇదే గతంలో చెప్పాం, ప్రభుత్వం మారే వరకు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. ముఖ్యంగా వైసీపీ వాళ్ళ తాలూకు పగ ప్రతీకారం అన్నీ కూడా పవన్ మీదే ఉండే. పవన్ లేకపోతే అసలు చంద్రబాబు నాయుడు ఏముంది ఆడుకుంటారన్నమాట. కానీ అడ్డంగా వారధిలా నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడికి అసలు పూర్తిగా కాపాడిన వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణ్ లేపేస్తే ఇంకేముంది, ఆడుకోవచ్చు. ఏదో విధంగా చంద్రబాబు ఉంటాడు, చంద్రబాబుని దబాయించేస్తాడు. అంత పోరాటం చేయలేరు. అవిశ్వాసం పెడతారు, మొత్తం జనాలను కొనేస్తాడు. మళ్ళీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడనమాట. ఆలోచన కూడా ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ దాన్ని అడ్డం లేకపోతే చంద్రబాబుని నెగ్గడం పెద్ద కష్టం కాదు. అంటే ఇన్ని కారణాల చేత పవన్ మీద గురి పెట్టాడన్నమాట వైఎస్ఆర్సీపీ. అయితే ఇక్కడ పోలీసు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఉన్నారా అని అనిపిస్తుంది అన్నమాట. అది తెలిసిన తర్వాతే నీకు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఎలక్షన్ కమిషనర్ కన్నెర్ర చేస్తూ ఫోన్ చేశారన్నమాట. ఇక్కడ ఇది ఎలక్షన్ కమిషనర్ వెళ్ళాడు, డీజీపీ వెళ్ళాడు. అక్కడ వెళ్ళి సంజాయిషీ చెప్పుకోవాలన్నమాట. ఈ నేపథ్యంలో మీరేం చేస్తున్నారు? వాళ్ళు పేటరైపోతున్నారు జగన్ పార్టీ వాళ్ళు. వాళ్ళ ఇళ్లల్లో ఎలా బాంబులు దొరుకుతున్నాయి, కత్తులు కటాలతో పరుగులు తీస్తున్నారు మా చర్యల్లో. అంటే మీరేం చేయటం లేదా? వినోదం చూస్తున్నారా? ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా? అని ఇన్ని రకాలుగా మాటలు అడిగే పరిస్థితి అక్కడన్నమాట. ఈలోగా వీళ్ళేమో సర్దుకుంటున్నారు. ఎవరి మీద అయితే ఒక ఒక పగ ప్రతీకారంతో నలిగిపోతున్నారో వాడిని ఏదో ఫినిష్ చేసేస్తే చాలు అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ విధమైనటువంటి దౌర్జన్యానికి ఒడిగట్టారు. కానీ వీళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకుంటారు. పవన్ కళ్యాణ్ అంత తేలిగ్గా ఉండడు. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలు బాగా వంటబట్టాయి. మామూలు కాదు, చాలా బాగా వంటబట్టాయి అన్నమాట. రేపటి చూడండి ఎంత పెద్ద నాయకుడు అవుతాడు పవన్ కళ్యాణ్. అందువల్ల ఇదంతా కేవలం ఇంకా జగన్మోహన్ రెడ్డి హవా నడుస్తుంది అని చెప్పడానికి తార్కానమాట. లేకపోతే పోలీసులు ఎందుకు ఇంతమందికి ప్రజలకి చెడ్డైపోతున్నాము? అక్కడ అధిష్టానం పిలుపు వచ్చినప్పుడు కూడా పోలీసులు జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్తే చేస్తున్నారంటే, మరి పోలీసులు ఎట్లాంటి ధైర్యాలు ఇస్తున్నాడు? ఎందుకు
బిస్కెట్ పారేస్తే కుక్క ఎలా తిరుగుతుందో అలాగా బిస్కెట్ తినబోయే కుక్కల్లాగా ఎందుకు వీళ్ళు వ్యవహరిస్తున్నారు. అందరూ రకరకాలుగా పోలీసు వ్యవస్థని విమర్శిస్తున్నారు. విమర్శిస్తుంటే మీరు ఇక ముందైనా సెటరేట్ అయ్యి జాగ్రత్తగా ఉండి మీ విధులు మీరు నిర్వహించాలి కదా. సో ఇవన్నీ కలిసి వచ్చి ఏమైందంటే మొత్తానికి అట్లా దౌర్జన్యానికి దిగిపోతున్నారు అన్నమాట. అది సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు మరి ఇష్యూ గురించి అయితే స్పందించలేదు. స్పందించే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? ఇప్పుడు స్పందిస్తే ఛాన్సే ఉందండి. మొదటి నుంచి స్పందిస్తూనే ఉన్నాడు కానండి, ఇప్పుడు స్పందించకూడదు. ఎందుకంటే స్పందించినట్టు సాదాసీదా వాళ్ళు ఒక మాట అనడం ఈయన ఒక మాట అనడం జరుగుతుంది. స్పందించకంటే ఇప్పుడు అధిష్టానమే స్పందించేలాగా చూస్తున్నాడు కదా. ఇప్పుడు సైలెంట్గా ఉండడం మంచిది. సైలెంట్గా లేకపోతే నోరెత్తారనుకోండి, అరే దౌర్జన్యాలు చేసిన వాళ్ళంతా జనసేన పార్టీ వాళ్ళు, బయట నుంచి వచ్చేవాళ్ళు తిరిగి మా మీద అంటారని రివర్స్ అవుతారన్నమాట. సైలెంట్గా ఉంటే చంద్రబాబు నాయుడు లాగా ఆ అధిష్టానమే చూసుకుంటారు అన్నమాట. మీరు ఎందుకు ఇలాగ ఆంధ్రాన్ని నాశనం చేస్తున్నారు, మీ వెనక ఎవరున్నారు, కమాన్ రండి అని చెప్పేసి వాళ్ళకి తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారన్నమాట. చేసిన తప్పుల్ని అసలు లా అండ్ ఆర్డర్స్ ఒప్పుకోవండి. 2 రోజులు లేట్ అవుతాయి కానీ లా అండ్ ఆర్డర్స్ అంటే అప్పుడు ఎవరు ఏమి చెప్తే అది వినేయడానికి వాళ్ళకి చాలా సీరియస్గా తీసుకుంటారు అన్నమాట. సీరియస్గా ఎలక్షన్ కమిషనర్ తీసుకుంటారు, పోలీస్ శాఖ కూడా, హోమ్ కూడా సీరియస్గా తీసుకుంటుంది అన్నమాట. నా ఇష్టం వచ్చినట్టు అందరినీ హత్యలు చేసుకుంటూ వెళ్ళిపోతారంటే ఊరుకుంటారా? అది ఓకే సార్. అంటే వైసీపీ వాళ్ళు ఇది చేశారు అని చెప్పేసి మీరు అంటున్నారు. దానికంటే వైసీపీ వాళ్ళు చేశారని చెప్పి గ్యారంటీ ఏం లేదు. ఏదో ఇంటి పక్క వాళ్ళు ఏదో సమ్ రీజన్స్ కూడా కొన్ని న్యూస్ ఆర్టికల్స్ రావడం చూస్తున్నాం సార్. అటువంటివి ఏమైనా ఉన్నాయంటారు సార్? న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి కదండి. ఒక 4 రోజుల్లో ఒక వింత చూడబోతారని శ్రీధర్ రెడ్డి రాశాడు. అలాగే కోడిగా మన గులకరాయి జరిగింది. వాళ్ళ ముందుగా ఏదో చిన్న ఫేక్ న్యూస్ అయినా లీక్ ఇస్తున్నారు. కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగటం లేదు. కానీ వాళ్ళ లీకులు మాత్రం ఇస్తున్నారు. ఎప్పటి నుంచి మానేశారంటే ఇప్పుడు వైకాపాలో ఉన్నటువంటి ఒక పెద్ద దీన్ని ఏమంటారు, వీళ్ళు వాళ్ళని కరపెత్తనం చేసే వాళ్ళు ఉంటారు కదా నాయకులు. అక్కడి నుంచి రోజా మొదలుకొని అనిల్ కుమార్ యాదవ్ మొదలుకొని వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళు నిన్నటి వరకు ఎన్ని పుకార్లు పుట్టించారండి. అందరూ కూడా శక్తి వంచన లేకుండా పుకార్లు పుట్టించారు. వాళ్ళే ఇట్లాంటి ప్రాబ్లమెటిక్గా అంటే ట్వీట్లు చేయడం కానీ ఫేక్ న్యూస్లు ఇవ్వడం కానీ చేస్తున్నారన్నమాట. వీళ్ళందరూ ఉంటారండి. వీళ్ళందరూ రేపు పొద్దున్న ఖచ్చితంగా విచారిస్తారు వెళ్ళి. ఓకే సార్. అంటే వైసీపీ వాళ్ళు ఇది చేశారు అని చెప్పేసి మీరు అంటున్నారు. దానికంటే వైసీపీ వాళ్ళు చేశారని చెప్పి గ్యారంటీ ఏం లేదు. ఏదో ఇంటి పక్క వాళ్ళు ఏదో సమ్ రీజన్స్ కూడా కొన్ని న్యూస్ ఆర్టికల్స్ రావడం చూస్తున్నాం సార్. అటువంటివి ఏమైనా ఉన్నాయంటారు సార్? న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి కదండి. ఒక 4 రోజుల్లో ఒక వింత చూడబోతారని శ్రీధర్ రెడ్డి రాశాడు. అలాగే కోడిగా మన గులకరాయి జరిగింది. వాళ్ళ ముందుగా ఏదో చిన్న ఫేక్ న్యూస్ అయినా లీక్ ఇస్తున్నారు.